యాత్ర 2 మూవీ చాలా బాగుంది. 2009 నుంచి 2019 వరకు ఆయన పడిన కష్టాలు, ఆయన చేసిన ఓదార్పు యాత్రలు ఎలా అయితే ప్రజల్ని ఇది చేయగలిగాయో చాలా బాగుంది. మూవీ చూసిన తర్వాత మాకందరికి అనిపించింది ఏంటంటే ప్రతి ఒక్కరికి లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్న చిన్న స్మాల్ ఇష్యూస్ కి స్మాల్ ప్రాబ్లమ్స్ కి అందరం భయపడిపోతా ఉంటాం. జగనన్న పర్సిస్టెన్స్ కానీ, జగనన్న హార్డ్ వర్క్ కానీ, అనుకున్నది రీచ్ అయిన విధానం చూపించడం కానీ ఇట్స్ ద బెస్ట్. యూనో ఇప్పుడు అందరూ చెప్పినట్లు యాక్చువల్గా సినిమా లాగా తీయలేదు. నాకైతే చాలా రియలిస్టిక్ అనిపించింది. సినిమాలో యూజువల్ గా బయోగ్రఫిక్ మూవీ తీసినప్పుడు హీరో క్యారెక్టర్ ఎలివేట్ చేయడానికి చాలా సీన్స్ తీస్తారు. దీంట్లో అవేం లేవు, ఉన్నది ఉన్నట్లే తీశాడు. సో మీరు చూడండి, గ్యారంటీగా ఎంజాయ్ చేస్తారు. ఐ లైక్ ఇట్. ఇది యాత్ర ప్రీమియర్ అయిపోయిన తర్వాత ఇది జస్ట్ స్ట్రైట్ అవే టు దట్ ఎల్లో జర్నలిస్ట్ మహీన్ ఎవడో అడిగాడు కదా, యాత్ర 1 యాత్ర 2 ఏదో చెప్పావు కదరా సిరీస్, రాసుకోరా ఇంకొక 30 years యాత్ర 3 యాత్ర 4 ప్రతిసారి ఉంటది. మూవీ ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ మూవీ. దగ్గర నుంచి చూసాం కాబట్టి చాలా సీన్స్, చాలా స్టోరీలో అన్ని దగ్గరగా మనసు కట్టుకున్నట్టున్నాయి. అండ్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఒక పర్సన్ అనుకుంటే ఏదైనా సాధించగలడు అనేది సినిమాలో చాలా బాగా చూపించాడు. అందరు వెళ్ళి చూసి ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. అన్ని రియల్ టైమ్ ఇన్సిడెంట్, రియల్ హీరో మూవీ, రియల్ టైమ్ ఇన్సిడెంట్స్ తీశారు. వాచ్ ద మూవీ అండ్ ఎంజాయ్ ఫ్యామిలీ. Why not Kuppam? 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 Why not 175? Why not 175? Why not 175? Why not 175? Archunalo! 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 Hey Jagan! Hey Jagan! Hey Jagan! Hey Jagan! Yes sir! Hey Jagan! Hey Jagan!